వాషింగ్ మిషన్లోకి ఎలుకలు వెళ్ళకుండా కింద మెస్ ఏ విధంగా రెడీ చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో చూస్తున్నాము. ఇది వచ్చి మన హార్డ్వేర్ షాప్లో తెచ్చుకున్నామండి. ఇది సైజ్ వచ్చి 3కి 2.5, కానీ వాషింగ్ మిషన్కి కావాల్సిన 2.5కి 2.5 సరిపోతుంది. అక్కడ లేదు కాబట్టి నేను 3కి 2.5 తెచ్చుకున్నాను అనమాట. దీన్ని తీసుకొచ్చి మెస్ సెంటర్లో పెట్టుకోవాలా. 4 పక్కల ఒకే కొలత, ఒకే రేషియోలో రావాలి. ఇది ఈ విధంగా పెట్టుకొని మనం కింద ఫోల్డ్ చేసి స్క్రూలు వేసుకోవాలి. అంతే సింపుల్ వర్క్ ఇది. కింద నీట్గా ఫోల్డ్ చేసుకొని ఎడ్జ్కి ఐరన్ బాడీ ఎడ్జ్ ఉంది కదండి, కింద ఆ ఎడ్జ్కి మనం స్క్రూలు వేసుకుంటే వెళ్ళిపోవాలి. 4 పక్కల స్క్రూలు వేసుకొని బిగించుకుంటే అయిపోయినట్టు వర్క్. ఇది చాలా ఈజీ వర్క్, ఇది సింపుల్గా చేసుకోవచ్చు. దీనికి 1/2 ఇంచ్ స్క్రూలు ఉంటాయి కదండి, ఈ టైప్ 1/2 ఇంచ్ స్క్రూలు దానికి వాషర్లు తీసుకొచ్చుకోమంటే అక్కడ ఇస్తారు వాళ్ళు. తీసుకొని స్క్రూలు వేసుకుంటే వెళ్ళిపోవడమే. 4 పక్కల స్క్రూలు వేసుకుంటే వెళ్ళిపోవాలా. గ్యాప్ లేకుండా టైట్గా వేసుకోవాలన్నమాట. ఎక్కడ గ్యాప్ అనేది ఉండకూడదు. మనం లాక్కుని టైట్గా వేసుకుంటే వెళ్ళిపోవాలా. ప్రతి 6 అంగుళాలకు ఒక స్క్రూ వేసుకుంటే చాలు. 6 అంగుళాలకు ఒక స్క్రూ వేసుకుంటే వెళ్ళిపోతే చాలు. ఎడ్జెస్లో ఒక 2 స్క్రూలు ఎక్స్ట్రా పడతాయి అంతే. ఈ వీడియోలో చూసినప్పుడు 6 అంగుళాలకు ఒక స్క్రూ. దీనివల్ల మళ్ళీ ఎలుకలు లోపలికి రావడం అనేది ఉండదండి. నీట్గా సైడ్ వచ్చినప్పుడు ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసుకొని స్క్రూ వేసుకోండి. నీట్గా ఉండాలి చూడడానికి కూడా. ఎక్కడ గ్యాప్ అనేది ఉండకూడదు. లోపలికి మళ్ళీ ఎలుకలు వెళ్ళిపోతాయి. గ్యాప్ అనేది లేకుండా మనం నీట్గా స్క్రూ వేసుకోవచ్చు. నీట్గా మనం గ్యాప్ లేకుండా స్క్రూ వేసుకుంటే సరిపోతుంది మనకి. ఈ విధంగా నీట్గా మనం మెస్ కొట్టుకోవడం వల్ల ఎలుక మీద లోపలికి పోవు. ఇది వాటర్లో కూడా తడవకూడదు. వర్షంలో కానీ బయట వాటర్లో బాత్రూంలో ఎక్కువ పెట్టరు కదా. బాత్రూంలో వాటర్లో తడిచినా కూడా తొందరగా మెస్ అనేది మళ్ళీ తుప్పు పట్టిపోతుంది. కాబట్టి వాటర్లో తడవకుండా డ్రై ప్లేస్లో పెట్టుకోవాలి. దీనిపైన కవర్ అయినా కూడా సరే తడిసి తుప్పు పట్టిపోతుంది అనమాట. కాబట్టి దీన్ని ఓపెన్ ప్లేస్లో డ్రై ప్లేస్లో పెట్టుకుంటే లైఫ్ ఎక్కువ వస్తుంది. లేదంటే ఒక 6 months కంతా మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. మెస్ తొందరగా పోతుంది. వాటర్లో తడవడం వల్ల తొందరగా పోతుంది. ఈ విధంగా స్క్రూ వేసుకోవడం వల్ల ఎలుకలు అనేవి లోపలికి రావు. నా ఎగ్జామ్ కింద నుంచే వస్తాయి ఎలుకలు. వాషింగ్ మిషన్కి ఎలుకలు కింద నుంచే వస్తుంది, పైనుంచి అయితే రాదు. ఇది పైనుంచి వచ్చేదానికి ఛాన్స్ లేదు వాటికి. కాబట్టి ఈ మెస్ ఈ విధంగా కొట్టుకోవడం వల్ల 90% ఇంక ఎలుకలు రావు. చూడండి, ఈ విధంగా కింద మొత్తం మనం క్లోజ్ చేస్తున్నాం అన్నమాట మెస్. ఇలా చేయడం వల్ల ఇంక ఎలుకలు అనేవి లోపలికి వచ్చే ఛాన్స్ లేదండి. 4 పక్కల నీట్గా క్లోజ్ చేసాం. ఓకే అండి, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.